ప్రభుత్వ అధికారుల్లో ఒక్కొక్కసారి ఎలాంటి చలనాలు ఉంటాయంటే తమ అవసరానికి మించి కొన్ని మాట్లాడుతూ ఉంటారు, కొన్ని అవసరం లేకున్నా కూడా మాట్లాడుతూ ఉంటారు, కొన్ని చూసి చూడనట్లు సైలెన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇది మొన్న హైదరాబాద్లో ఒక బీజేపీ నాయకుడు ఆఫీస్కి వచ్చి ఒక సమస్యపై గొడవ పడినందుకు మొత్తం ఆఫీస్ అంతా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలిపి అతన్ని కార్యాలయం వైపే రాకుండా నిషేధించాలి, తన మీద ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేశాడని చెప్పేసి కేసు నమోదు చేయాలి, జైలుకు పంపించాలని చెప్పేసి విపరీతంగా మాట్లాడారు. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు ప్రభుత్వ విధుల్లో భాగంగా వెళ్ళి అక్కడ జరిగిన దాడిలో మరణిస్తే కనీసం ఏ ఒక్క ఉద్యోగ సంఘము మాట్లాడట్లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటిదంటే ఎంత దారుణం అంటే అంత దారుణం. మీరు చూడండి, తెలంగాణలో కొనసాగుతున్న నయా రజాకార్ విధానం. సహచర ఉద్యోగిని హత్య చేసినా కూడా స్పందించని ఉద్యోగులు, మాట మాత్రం ఖండించని ప్రభుత్వం, తోటి ఉద్యోగులు, అసలు వార్త రాయడానికే వణుకుతున్న మీడియా రంగం. విధి నిర్వహణకు వెళ్ళిన ప్రభుత్వ అధికారి హత్య అని హెడ్డింగ్ పెడితే కనీసం బాగుండేది. సంఘటనను అత్యంత బలహీనంగా చూపించి సమాచారాన్ని పేలవంగా అందించిన మీడియా. ఇది ఎక్కడ జరిగింది అంటే మెహదీపట్నంలో ఆసిఫ్ ఫంక్షన్ హాల్ సీజ్ చేసేందుకు జగదీశ్వరరావు అనే హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఉద్యోగి అక్కడికి వెళ్ళారు. అక్కడ దాదాపు 2004 మార్చిలో ఖాజా ఇసాకుద్దీన్ ఆయన యొక్క పార్టీ ఈ యొక్క ఫంక్షన్ హాల్ను లీజుకు తీసుకుంది. ప్రభుత్వం దగ్గర హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ను లీజుకు తీసుకొని నడుపుతూ ఉంది. దాన్ని మళ్ళీ 2014 కూడా పొడిగించుకున్నది. కానీ 2004లో తీసుకున్న ఈ లీజుకు సంబంధించి ఇవాళ 2025 ఇప్పటి వరకు కూడా కనీసం ₹1 అద్దె చెల్లించలేదు. ఈ సమయంలో హౌసింగ్ బోర్డు శాఖ కోర్టుకు వెళ్ళింది. సదరు ఎవరైతే మేము లీజుకి ఇచ్చామో ఆ వ్యక్తి మాకు అద్దె చెల్లించడం లేదు, బలవంతంగా అధికారులను దబాయిస్తున్నాడంటూ వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే తీర్పు వీళ్ళకి అనుకూలంగా వచ్చింది. ఆ తీర్పులో భాగంగా ఆ తీర్పు కాగితాలు పట్టుకొని ఆ యొక్క ఈ ఫంక్షన్ హాల్కి వెళ్ళి వాళ్ళను మీరు వెకేట్ చేయండి, హైకోర్టు కూడా మాకు తీర్పు ఇచ్చింది, మీరు ఇంతవరకు ₹1 కూడా కట్టడం లేదు, ₹1 ₹2 కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1,22,33,537 ఈ సదరు ఎవరైతే లీజుకు తీసుకున్నాడో ఆయన చెల్లించాలి. అంటే ఒకసారి ఆలోచించండి, 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 20 సంవత్సరాలుగా ₹1 కూడా 22 సంవత్సరాలుగా ₹1 కూడా చెల్లించిన దాఖలాలు లేవు ఈ ఇసాకుద్దీన్ అనే వ్యక్తి. అయితే ఇక్కడ జరిగింది తోపులాట. వీళ్ళ మంచిగా అక్కడ ఓడడం వాళ్ళకి మనకు తెలిసిన విషయమేనే. ఆ సదరు కమ్యూనిటీని ఏమీ అనొద్దు, ఏమన్నా అంటే మొత్తం మీద పడతారు. చిన్న సంఘటన జరిగిన చిన్న రాయి గీసుకపోయినా కూడా మొత్తం ఉరికొస్తారు. ఉరికొచ్చి అవతలని ఎలా భయపెట్టాలి, ఎలా దబాయించాలో ఆ పనులు చేస్తారు. ఇందులో జరిగింది కూడా అదే. పాపం జగదీశ్వరరావు అమాయకుడు కావచ్చు, ఆడికి పోయి ఫంక్షన్ హాల్ మా కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది, మీరు కిరాయి కడతలేరు కాబట్టి మీరు వెళ్ళేయాలంటే దబా వాళ్ళ గ్యాంగ్ వచ్చింది, ఈయన 4 గుద్దీరు, కథం పండబెట్టారు. ఇంకేముంది, ఆ దెబ్బలకు తాళలేక ఆయన వయసేం పొరడు కాదు, ఆయన బాడీ బిల్డర్ కాదు, తన ప్రభుత్వ విధుల్లో భాగంగా అక్కడికి వెళ్ళిండు, చనిపోయిండు. చనిపోతే కనీసము మరి ఉద్యోగ సంఘాలు, హౌసింగ్ బోర్డు సంబంధించిన ఉద్యోగ సంఘాలు లేకపోతే ఏదో ఒక సంబంధించిన వాళ్ళ ఉద్యోగం మనకు అడుగడుగు కనబడుతూ ఉంటాయి. ఆఫీసులో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే రకరకాల ఉద్యోగ సంఘాలు కనబడుతూ ఉంటాయి. మరి అక్కడ ఆయన కనీసం ఏ ఉద్యోగ సంఘం కూడా మా ఉద్యోగిని విధుల్లో భాగంగా వెళ్తే ఇట్లా చంపేస్తారా, అతనిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటానో లేకపోతే కనీసం ఒక మాట మాత్రంగానో కనీసం ఒక ప్రెస్ నోటో లేకపోతే ఏదన్నా ఒక వివరణో ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు. అంటే సమాజం ఎటుపోతా ఉంది.
సమాజం ఎటుపోతూ ఉంది అంటే ఇట్లాంటి అక్రమార్కులకే సపోర్ట్గా ఉంటుందా ఈ సమాజం? తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరొక ఉద్యోగికి అన్యాయం జరిగింది, ఒక ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి అన్యాయం జరిగింది. ఆ ఉద్యోగికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆయన ఏం సామాన్య సివిలియన్ కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి. తనకు న్యాయం చేయాల్సిన అవసరము ఇక్కడ మన ప్రభుత్వం పైన ఉంది అని వెళ్ళాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? అంటే సమాజం ఎటుపోతూ ఉంది. ఒక వర్గానికేమో చిన్నగా ఇప్పుడు ఆయన ఒక బీజేపీ నాయకుడు ఆఫీసులకు వచ్చి కొంచెం మామూలుగా ఎందుకు న్యాయం చేస్తలేవన్నందుకేమో ఆఫీస్ అంతా అతని మీద దాడి చేసి విపరీతంగా ప్రెస్ మీట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని ఇట్లా మమ్మల్ని దాడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఉద్యోగ సంఘాలని ఒకటైనాయి అక్కడ. కానీ ఇక్కడ ఒక ఉద్యోగి చనిపోయినా కూడా ఆ ఉద్యోగ సంఘం సదరు ఉద్యోగ సంఘం కూడా ముందుకు రాలేని పరిస్థితి. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఎటువైపు ఉంది, తెలంగాణ రాజకీయాలు ఎటువైపు ఏ వర్గం కోసం కొమ్ము కాస్తూ ఉన్నాయి, ఏ వర్గాల మెప్పు కోసం వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగులు సక్రమంగా పని చేయకూడదా, వారిపైన ఎవరు ప్రెజర్ చేస్తూ ఉన్నారు, ఎవరు పని చేయకుండా అడ్డుకుంటూ ఉన్నారు, ఇవన్నీ ఇవాళ సామాన్యులు వేసుకుంటున్న ప్రశ్నలు. జై హింద్, భారత్ మాతాకి జై.